నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ కల్పన. ఈరోజు రెసిపీ ఏంటంటే గోధుమ పిండితో స్వీట్ పొంగనాలు చేసుకుందామండి. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇది చేసుకోవచ్చండి. చాలా తొందరగా అయిపోతుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఎలా చేయాలో చూద్దాము. ముందుగా నేను ఇక్కడ గ్లాసున్నర చక్కెర తీసుకున్నానండి. చక్కెరని ఒక మిక్సీ జార్లో వేసుకొని దాన్ని పౌడర్ లాగా చేసుకోవాలండి. మిక్సీ జార్లో చక్కెర వేసుకున్నప్పుడే ఒక 2 ఇలాచీలు వేసుకోవాలండి. దానితోనే పొడి అయిపోతుంది. తర్వాత ఇలా పొడి చేసుకున్నాక ఈ చక్కెర పొడిని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలా బౌల్లో వేసుకున్నాక ఒక 2 గ్లాసుల వరకు వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకొని ముందే చక్కెరని కలుపుకోవాలండి. గోధుమ పిండిలో వేస్తే కరగదు కదండి షుగరు, అందుకనే ముందుగా ఒక 2 గ్లాసుల వాటర్ పోసుకొని ముందే ఇలా కలుపుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ పాలు అండి, ఒక 2 గ్లాసుల వాటర్, ఒక గ్లాస్ పాలు పోసుకొని ముందే చక్కెర మొత్తం కరిగే వరకు ఇలా కలుపుకుంటూ కరిగించుకోవాలి. ఇలా కరిగిన తర్వాత ఇప్పుడు గోధుమ పిండి యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నాకు గ్లాసున్నర చక్కెరకి 3 గ్లాసుల గోధుమ పిండి పట్టిందండి. 3 గ్లాసెస్ గోధుమ పిండి ఒక్కొక్క గ్లాస్ ఇలా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలండి. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది కొంచెం జారుడుగా ఉండాలి, మరీ జారుడుగా ఉండొద్దు, మరీ గట్టిగా ఉండొద్దు. మన పొంగనాలకి ఎలా ఉంటుందో అలా కలుపుకోవాలండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. మీకు టైం ఉంటే ఒక ½ అన్ అవర్ అయినా పక్కన ఉంచుకోవచ్చు. తర్వాత ఇలా అవుతుంది. ఇప్పుడు కొంచెం వంట సోడా వేసుకోండి. వంట సోడా వేసుకుంటే కొంచెం ఇట్లా ఫ్లఫీగా వస్తాయండి. ఇలా వంట సోడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు పొంగనాల ప్యాన్ తీసుకొని బాగా వేడి చేసుకోవాలండి. ఇలా వేడిన తర్వాత ఆయిల్ వేసుకొని ఈ పిండిని పొంగనాల్లా వేసుకోవాలండి. అన్నిట్లా వేసుకున్న తర్వాత మీకు కొంచెం ఆయిల్ తక్కువ అనిపిస్తే అన్నీ వేసుకున్న తర్వాత పైనుంచి కూడా కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం సేపు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. అదే ఫ్రై కానివ్వాలండి. చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే కింద కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు మెల్లగా తిప్పుకోవాలండి. ఇవి కొంచెం అతుక్కుంటాయండి, నెమ్మదిగా తిప్పుకోవాలి. చాలా ఫ్లఫీగా ఉంటాయండి ఇవి, మెల్లగా అతుక్కుంటాయి, విడిపోకుండా ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఇలా మొత్తం తిప్పుకున్నాక మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు ఇటు కూడా కాలాలి కదండి. అవి ఇట్లా కాలిన తర్వాత తీసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. అంతే అండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టదండి. చూడండి ఎంత ఫ్లఫీగా ఉన్నాయో, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయి. అంతే అండి, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ, బాయ్.